జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందామా. భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని వాక్యం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థత బుద్ధి గలవారే భక్తితో బతకాలని బోధిస్తుంది. దేవునికి మహిమ కలని గాక. ప్రపంచంలో బతుకున్న మనుషులకి యేసయ్య దేవుని బోధ తెలియజేస్తుంది. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థత బుద్ధి గలవారే భక్తితో బతకాలంట. దేవునికి మహిమ కలని గాక. దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో మనుషులందరికీ కూడా రోగములు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడు, కాలు ఇరిగినప్పుడు, చేతులు ఇరిగినప్పుడు, పనులు ఇరిగినప్పుడు స్వస్థత కొరకు ప్రార్థన చేయమని అన్నీ కోరుకుంటారు. చాలామంది అన్నా జ్వరంతో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, బాధతో ఉన్నా, దెబ్బలతో ఉన్నా, కింద పడ్డ, యాక్సిడెంట్ అయింది, స్వస్థత కొరకు ప్రార్థన చేయమని నాకు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు చాలామంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శరీర స్వస్థత కంటే బుద్ధి స్వస్థత కావాలి. శరీర స్వస్థత కంటే బుద్ధి స్వస్థత కలిగితే మనిషి చెడిపోడు, పడిపోడు, అనారోగ్యానికి గురికాడు. దేవునికి మహిమ కలని గాక. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. భూలోకంలో బతుకున్న వారందరూ కూడా జాగ్రత్త చదవండి. ముఖ్యంగా పాస్టర్లు బాగా చదివి మారు మనసు పొందండి. దేవునికి మహిమ కలని. స్వస్థత బుద్ధి. చాలామంది రెవరెండ్ సర్టిఫికేట్, బిషప్ సర్టిఫికేట్, ప్రవక్త సర్టిఫికేట్, అనేకమైన సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. నాతోటి జతపడ్డారు పాస్టర్లు. ట్రైనింగ్ చేయకుండా కూడా దొంగ సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకుంటున్నారు. పాస్టర్ సర్టిఫికేట్, సువార్త ఫస్ట్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్లు. కానీ స్వస్థత బుద్ధి అనే సర్టిఫికేట్ నీకు ఉందా? సౌకుడా పాస్టర్లారా, నాతోటి జత పని వారులారా, స్వస్థత బుద్ధి అనే సర్టిఫికేట్ ఉండాలి. భూలోకంలో స్త్రీలకైనా పురుషులకైనా ఈ భూ ప్రపంచంలో ఏ సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా సరే స్వస్థత బుద్ధి అనే సర్టిఫికెట్ అది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈ ప్రపంచం వల్ల ఎక్కడ దొరకదు, ఏడ దొరకదు. ఈ సృష్టిలో దొరికేది ఏంటంటే స్వస్థత బుద్ధి అనే సర్టిఫికెట్ ప్రభువైన క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవునికి మహిమ కలని గాక. మనుషులకి బుద్ధి స్వస్థత కావాలండి. బుద్ధి స్వస్థత ఉంటే మనిషి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా పాప పనులు చేయడు. భూలోకంలో నాతోటి జతపని వారి పాస్టర్లు రకరకాలైన సర్టిఫికెట్లు కొనుక్కొచ్చుకుంటున్నారు. డాక్టర్ సర్టిఫికేట్, బిషప్ సర్టిఫికేట్ అని. కానీ ముఖ్యంగా సర్టిఫికేట్ ఉండాల్సింది ఏంటంటే సావుకునికి మారు మనసు సర్టిఫికెట్, రక్షణ సర్టిఫికెట్, విశ్వాసమైన సర్టిఫికెట్, బాప్తిసమైన సర్టిఫికెట్, అభిషేకమైన సర్టిఫికెట్, దీవెన సర్టిఫికెట్, ఆశీర్వాదమైన సర్టిఫికెట్ పాస్టర్కి ఉండాలి. ముఖ్యమైన సర్టిఫికెట్ ఏమంటే స్వస్థత బుద్ధి అనే సర్టిఫికెట్ ఉంటే పాస్టర్కి పైసల మీద తన బుద్ధి పోదు. పైసల మీద పోదు బుద్ధి, బంగారం మీద పోదు బుద్ధి, బట్టల మీద పోదు బుద్ధి, తిండి మీద పోదు బుద్ధి. మటన్ మీద, చికెన్ మీద, తిండి మీద కోరికలు రావు, కోరికలు ఉండవు, ఆశలు ఉండవు. ఎందుకు? బుద్ధి స్వస్థత పొందితే పాస్టర్లకి ఆస్తుల మీద బుద్ధి ఉండదు, బంగారం మీద బుద్ధి ఉండదు, డబ్బు మీద, కార్ల మీద, ఇండ్ల మీద బుద్ధి పోనే పోదు. పాస్టర్ బుద్ధి తిండి కాడ, పైసల కాడ తెలుస్తుంది. పాస్టర్ బుద్ధి మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి ఎడ బయటపడుతుందంటే పైసల కాడ, బంగారు కాడ, తిండి కాడ, భోజనం కాడ, మటన్ కాడ, చికెన్ తిండి కాడ పాస్టర్ బుద్ధి ఎలాంటిదో తెలిసిపోతుంది. తిండి తినే కాడ, పైసల కాడ, డబ్బుల కాడ ఎట్లా తెలిసిపోతుంది? పాస్టర్ బుద్ధి మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి, అది స్వస్థత ఉన్న బుద్ధి, స్వస్థత లేని బుద్ధి, అది మారు మనసు ఉన్న బుద్ధి, మారు మనసు లేని బుద్ధి అనేది పాస్టర్ల బుద్ధి పైసల కాడ, తిండి కాడ బయటపడుతుంది. చాలా మటుకు పాస్టర్ల బుద్ధి బాగలేవండి. పాస్టర్ల బుద్ధి బాగలేక పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, జైలు పోతున్నారు. రకరకాలైన పాస్టర్ల బుద్ధి మారక, బుద్ధి స్వస్థత లేక పాస్టరే చెడిపోతున్నాడు. కానీ బుద్ధి స్వస్థత ఉన్న పాస్టర్ కావాలి. బుద్ధి స్వస్థత, ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, ఉద్యోగంగా ఉంటాడు, ఉల్లాసంగా ఉంటాడు. ఎవరు? బుద్ధి స్వస్థత పొందిన సావుకుడు. దేవునికి మహిమ కలని గాక. సావుకులారా, బతుకున్న వారులారా, జాగ్రత్తగా యేసయ్య బోధ వినండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్తగా చదవండి. బతుకున్న పాస్టర్లందరూ చదివి మారు మనసు పొంది ఈ దినం నుంచి ఇంకా లోకం మీద నీ బుద్ధి పరిగెత్తకూడదు. బంగారు మీదకి, డబ్బుల మీదకి, ఇళ్ళ మీదకి, ఆస్తుల మీదకి పాస్టర్ బుద్ధి పరిగెత్తకూడదు. అస్సలు పరిగెత్తకూడదండి. బుద్ధి స్వస్థత పొందితే దేన్ని ఆశించలేదు.
బుద్ధి స్వస్థత లేనప్పుడే అన్ని రకాలుగా పరిగెత్తారు. పాస్టర్కి ఎవరైనా సరే భూమి మీద పాస్టర్కి పైసలు ఉండకూడదు, పాపం ఉండకూడదు. పాస్టర్ అని తోడు నాతోటి జత పనివాడు పైసలున్న పాస్టర్ కాదు, పాపం ఉన్న పాస్టర్ కాదు. జాగ్రత్తగా యేసు దేవుని వాక్యం వినండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థత బుద్ధి గల వారి భక్తితో బతకవలని. భయము భక్తితో బతకాల. వాళ్ళు నిజమైన సావకుడు. ఈ లోకంలో ఆస్తుపాస్తులు ఉన్నా లేకున్నా సరే, అసలు ఆస్తుపాస్తులు ఉండవండి. బుద్ధి స్వస్థత పొందితే ఆస్తుపాస్తులు ఉండవు, డబ్బు ఉండదు, బంగారు ఉండదు, చెడ్డ పేరు ఉండదు. సావుకునికి మంచి పేరు ఉంటుంది. కనుక దాని మటుకు డబ్బులు దాచిపెడుతున్నారు. ఇంకా ఎవరు లెక్క? గాయజీ లెక్క డబ్బులు దాచిపెట్టుతున్నారు. డబ్బులు దాచిపెట్టిన సావుకులు ఎవరంటే గాయజీ. ఏలీషా శిష్యుడని గాయజీ డబ్బులు దాచిపెట్టాడు, రోగం తెచ్చుకున్నాడు. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ లోకంలో దేవుని సావుకుడు బుద్ధి స్వస్థత ఉంటే భోజనం కొరకు పరిగెత్తాడు, డబ్బుల కొరకు పరిగెత్తాడు, పైసల కొరకు పరిగెత్తాడు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదాలని ఆశ సావుకునికి ఉండకూడదు. డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదాలి, బంగారు సంపాదాలి, ఇల్లు సంపాదాలి, ప్లాట్లు సంపాదించాలి, కార్లు సంపాదించాలి, డబ్బులు జమేసి బ్యాంకులో దాపెట్టాలనే కోరిక అస్సలు సావుకునికి ఉండదు. ఎవరికి? స్వస్థత పొందిన బుద్ధి ఉన్నవాడు. స్వస్థత బుద్ధి పొందిన వారు ఎవరంటే నేనే, మామనార్ జిల్లా. బుద్ధి స్వస్థత కాబట్టి నాకు దేని మీద ఆశ లేదు, దేని మీద కోరికలు లేవు, ఈ లోకం మీద ఆశ లేవు. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు భయము భక్తి కలిగి బతుకుతున్నానండి. 40 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త సేవలున్నా. గజం భూమి లేదు, తులం బంగారు లేదు, 10,000 బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దేవునికి మహిమ కలను కాక నేనే దేవుని సేవ చేస్తున్నా. డబ్బు సంపాదించే దేవుని సేవన, చర్చి సంపాదించేది, డబ్బు సంపాదాలి, ఇల్లు సంపాదాలి, చర్చి కట్టాలి, ఇల్లు కట్టాలి, కార్లు కొనాలి, బంగారు కొనాలి. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అబద్ధికులైన సావుకులు జమ్మినారు, మోసగాలైన సేవకులు, అబద్ధికులు, మోసగాలు, అన్యాయస్తులైన సావుకులు. ఎవరంటే బుద్ధి స్వస్థత లేని సావుకుడు బుద్ధి స్వస్థత పొంది సేవ చేయలేడు. బుద్ధి స్వస్థత పొంది సావుకుడిగా పని చేయాలి, కానీ బుద్ధి స్వస్థత లేకుండా సేవ చేయకూడదు. ఏమైనా వ్యాపారం చేసుకునో, బిజినెస్ చేసుకునో, కూలి పోయో, గాసం చేయి, డబ్బులు సంపాదించుకో, ఎవరు వద్దన్నారు, ఆస్తులు సంపాదించుకో, ఎవరు వద్దన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చూచుచున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థత బుద్ధి గలవారై భక్తితోనే బతకాల. దేవునికి మహిమ కలుగును గాక. భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలే మాత్రం గతించు. ఒక పొలంలో ఒక చిన్న తప్పిపోదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఏం బైబిల్ ట్రైనింగ్ చేసినారండి పాస్టర్లు? బైబిల్ ట్రైనింగ్ చేస్తే డబ్బు సంపాదించండి, ఆస్తులు సంపాదించండి, విశ్వాసం దోసుకునండి, సంఘాలను దోసుకునండి, మోసం చేయండి అని చెప్తుంది బైబిల్ ట్రైనింగ్. బైబిల్ ట్రైనింగ్ చేసిన స్వస్థత లేక, మారు మనసు లేక సేవ చేస్తున్నారు పాస్టర్లు భూమి మీద. చాలా మట్టుకు 100% మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి, స్వస్థత బుద్ధి కలిగి, న్యాయంగా నీతిగా బతికి సేవ చేస్తున్నారు. 100% మాత్రమే. చాలా మటుకు 99 మంది మోసగాలు, అన్యాయస్తుల పాస్టర్లు, దొంగలే. మోసగాలు, అన్యాయస్తులు, అబద్ధికులు జమైనారు. ఎందుకంటే బుద్ధి స్వస్థత లేదు. ట్రైనింగ్ చేసినారు కానీ బుద్ధి స్వస్థత లేదు. రెవరెండ్ కానీ బుద్ధి స్వస్థత లేదు. బిషప్ కానీ బుద్ధి స్వస్థత లేదు. డాక్టర్ కానీ, బిషప్ కానీ, ప్రవక్త అని పేర్లున్నా కానీ బుద్ధి స్వస్థత లేని సేవ దేవుడు చూడడు, మెచ్చుకోడు. నిత్య జీవన సేవకు దొరకదు, పరలోక రాజ్యం దొరకదు, దేవుని రాజ్యం దొరకదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. 2వ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. భూలోకంలో బతుకున్న పాస్టర్లు చదవండి, విశ్వాసాలు చదవండి, క్రైస్తవులు చదవండి, స్త్రీలు పురుషులు అందరూ చదివి బుద్ధి స్వస్థత కావాలి ప్రభు అని ప్రార్థించండి. ఉపవాస ప్రార్థన, విజ్ఞాప ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. సావుకులను అడిగితే ఏం చెప్పాలా? నా బుద్ధి స్వస్థత కొరకు ప్రార్థన చేయి పాస్టర్ గారు, నా పిల్లల బుద్ధి స్వస్థత కొరకు ప్రార్థన చేయి పాస్టర్ గారు, నా కుటుంబ సభ్యుల బుద్ధి స్వస్థత కొరకు ప్రార్థన చేయమని పాస్టర్ని అడగాలి. లేని కోరికలు కొడుతుందండి. చదువుల కొరకు, ఉద్యోగుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, ఇళ్ళ కొరకు, కార్ల కొరకు, జాబుల కొరకు, ప్రమోషన్ కొరకు ప్రార్థన చేయి నాకు ఫోన్లు చేస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, అందరూ మారు మనస్సు పొందండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్తగా చదవండి. దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నా. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.